నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 969 రోజులైందండి. ఈ రోజు 970 రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమాన్ని ఆరంభించాలని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో 970వ రోజు, అంటే 2023 అక్టోబర్ 29 ఆదివారం రోజున మనం శ్రీమద్ భగవద్గీతలో
శ్రద్ధాత్రయ విభాగయోగంలో 22వ శ్లోకమైనటువంటి తామస దానం గురించి తెలుసుకునే దానికి ముందుగా నేను మెనుల రహస్యాన్ని బట్టబయలుగా చెప్పేటటువంటి ఈ యొక్క కృష్ణ దేశికేంద్రుల 80వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మేనొక్కటి నేనొక్కట, నేనీ మాటలను విడచి నిన్ను నీతను ఉన్నేనేనని అచలముగని నేనను నీవేగవోయి నే మృషననుచున్. క్రితం కందపద్యానికి ఇది తెరిచిన ద్వారం వంటిదండి. ముందేం చెప్పారంటే శరీరం నేను అనుకున్నావు కదా, కాబట్టి శరీరం నేను అని ఎట తెలుసుకున్నావో అదే విధంగా గుర్తిరిగే శరీరం కానిది ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం అని తెలిసి ఈ నేను వదిలేరాదా, ఈ నేను వదిలేరాదా. ఇప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంది. నేను సింపుల్ గా విభజించి విడదీసి సూచన చేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు చూడండి, మేనొకటి నేనొకటినా, రెండు ఒకటే. రెండు ఒకటే అన్నప్పుడు బాగా గమనించండి. మరి నేను నువ్వు అని రెండు మాటలు ఏంటికి మాట్లాడతావు? సద్గురువు లాగా అంతా నిన్నే చూడేమే, సరిపోయింది. చూసుకోండి, నేను వేరు వేరునా. నేను నిన్నంతా కూడా మీకు చెప్పాను, ఆకాశము గాలి తగలదు, కానీ తగులుతుందని కూడా ఒక మీరు ఆలోచించినప్పుడు తగులుతుందని కూడా ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ రెండు కలిసే ప్రవర్తిస్తున్నాయి కాబట్టి. ఆకాశము గాలి తగలవో, కానీ ఆకాశం కంటే గాలి వేరుగా ఉంటుంది. ఆకాశం కంటే గాలి వేరుగా ఉండదు, ఆకాశంలోనే వేరుగా ఉంటుంది. అంటే అది మీరు అన్నట్టు దాన్ని తాకదు అన్నట్టు దాని దృష్టి అక్కడే మనం ఇప్పుడు మీకు ఇది ముడి పెట్టాల్సింది. ఆకాశము గాలిని తాకదండి, కరెక్ట్ అండి. కానీ ఆకాశానికంటే గాలి బయట ఉందా? బయట లేదు. అదే చూసుకోండి, నాగేశ్వర ప్రసాద్ శరీరంలోనే నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించిన అబద్ధపు గుర్తుంది. అవును గురుగారు. నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంలో పూజారి వెంకటేశం శరీరంలోనే పూజారి వెంకటేశంలో గుర్తిరిగే నేను కూడా మాట్లాడుతా ఉంది. అవును, అది దేహానికి సంబంధించిన నేను మాత్రమే. దేహానికి సంబంధించకుండా ఉండేటువంటి నేను ఫస్ట్ పర్సన్ ఎప్పుడు ఇందులో మాట్లాడలేదు, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడదు. అదే నేను. ఇప్పుడు నాకు ఒకసారిగా ఆన్సర్లన్నీ వస్తా ఉంటే చెప్పలేకపోతున్నాను. చూడండి, ఒక రోజు మనం ఈ జ్ఞాన యజ్ఞంలోకి వచ్చేదానికి ముందుగా నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటుంది. ఆన్సర్ చెప్తాను చూడండి కింద, అది కూడా ప్రశ్నే. నేను ఎవరు ప్రశ్న, ఆన్సర్ ఏం తెలుసా? ఆన్సర్ చెప్తాను చూడండి. నేను అనేది ప్రత్యేకంగా ఒకటి ఉందా, అదే ఆన్సర్. ఓకే, నేను ఎవరు క్వశ్చన్. అసలు నేను అనేది ప్రత్యేకంగా ఒకటి ఉందా మాట్లాడేదానికి? మాట లేనట్టి బయలు నాని కదా మొదలు పెట్టింది మనకు సూచన. ఇంకా మనం మేలుకోపోతే ఎట్టండి? మరి వాళ్ళు చెప్పిన కంద పద్యానికి ఇది విరుద్ధంగా ఉంది కదా గురుగారు? ఏడుంది విరుద్ధంగా?
ఇప్పుడు మీరేమన్నారంటే గుర్తిరిగే పరిపూర్ణం తెలిసి లేని నేను వదలరాదా అంటే ఇక్కడ అంతే. నేను ఉందని మనం ఎస్టాబ్లిష్ చేసినట్టుగా లేని నేను అంటున్నాము, దాన్ని వదలాలి అంటున్నాము, నారాయణే. లేని యొక్క పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని కూడా అంటున్నాం. అవునండి, మీరే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే రివర్స్ మీరే చెప్పారు లేని అని. ఇంకా దాని వల్ల కింద ఆన్సర్ చెప్తా చూడండి. ఉమ్, లేని నేను వదలవలసిన అవసరం ఉందా, అదేనా ఆన్సరా? ఉమ్, ఉమ్. మీరు చెప్పిన దాంట్లో నుంచే అచ్చా, అదే గురుగారు. లేని నేను వదలవలసిన అవసరము ఉందా? లేని నేను మీరు మీరు మాట్లాడిన మాటల్లో నుండి ఉమ్, లేని నేను అని చెప్పేశారు. ఉమ్, ఎందులో లేని నేను? పరిపూర్ణంలో లేని నేను. ఉమ్, పరిపూర్ణంలో లేని నేను ద్వయం ఉమ్, అంటే అది లేదు. ఉమ్, లేనిది లేదని తెలిస్తే ఉమ్. దీనికి అతీతంగా ఉండేది ఏదో అదే నీ నిజస్వరూపం, అచలం. ఆ, ఇది లేదని అందులో తెలుసుకున్నావే తప్ప నువ్వు దేన్ని వదలాల్సిన అవసరం లేదు. ఉంటే వదలొచ్చు దాన్ని, అది లేదు కదండి. మీరు చెప్పింది నాకు ఇప్పుడు. అంటే ఉన్నానన్న భ్రమతో ఉన్న నేను వదలాలి కానీ లేని నేను వదలడానికి లేదు అక్కడ. మళ్ళీ చూడు, నేను రెండు రకాలుగా ఉన్నాయా మళ్ళా. ఉండే నేను సరే, రాసుకోండి నేను రాసుకోండి. నేను ఆ, దాని కింద రెండోసారి మళ్ళీ నేను, ఉమ్, మూడోసారి నేను, మూడు రాయండి వరుసగా. ఓకే. ఉమ్, కింద ఉండే రెండు ఒకదానికొకటి జాయింట్ అయినట్లు ఆ పంచీకరణ వల్ల తెలియబడుతున్నాయండి. ఆ, మూడోది జీవుడండి. ఆ, వరుసగా 1, 2, 3 నేర్లు రాయని చెప్తా. రాశాను. 1, 2, 3 నేర్లు ఉన్నాయి కదా, అవును, పైన నుంచి కిందికి. కింద ఉండే నేను జీవుడండి. జీవుడు. రైట్, క్లియర్ ఇది. ఉమ్, క్లియర్. అది నాగేశ్వర ప్రసాద్ అని పిలువబడే దేహం అండి. అవును, వేస్ట్. నీ మనవడు పిలిస్తే తాత ఎట్రా అంటే నాగేశ్వర ప్రసాదే పోతుంది. అది జీవుడు. అది అవును, నీ మనవడిలోను నీలోను ఒకటేనని తెలిసేదే రెండోది, అవును. ఆ మధ్యలో ఉండేది. ఉమ్, నీ మనవడికి నీకు సంబంధించినటువంటిదే ఈ రెండు అబద్ధమే. సో ఇక్కడ ఏంటి, నాలో మనవడిలో ఉన్న నేను ఒకటే. అదేంది ఒకటే. రెండిట్లో కలిపి ఉండేది ఒకటే, విడివిడిగా ఉండేది ఒకటి. ఇదంతా ఈ 2, 3 కథే కదా. అంతే. ఉమ్, 2, 3 కథే కదా. ఉమ్, ఇప్పుడు పైన ఉండే నేను చూడు, అది మిమ్మల్ని పట్టుకోలేదు, నువ్వు దాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు ఉమ్, దాన్ని మీరు తెలుసుకొని ఉమ్, నీ మనవడగా నువ్వుగా తెలుస్తున్నటువంటి అబద్ధపు గుర్తైన మూడో దాన్ని గాని, ఉమ్, నీ మనవడిలోను నిన్ను కామన్గా గుర్తెరగబడుతున్న రెండవ దాన్ని గాని ఉమ్, లేనిదని ఉమ్, తెలుసుకుంటే, ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఉండే నేను నువ్వు తెచ్చుకోవాలి కొత్తగా, ఉమ్. అదే నువ్వు. అంటే ఎప్పుడు ఉండే నేను అంటే నేననేది ఉంది, కానీ ఎప్పుడు ఉండే నేను ఉంది, కానీ అది లేని నేను అనే భ్రమనే వదులుకోవాలి. అది ఎవరు వదులుకోవాలి? లేనోడు దేహ వదులుకోవాలి. సంబంధమైన నేను వదులుకోవాలి. ఇప్పుడు చెప్పండి, వదిలేవాడు వేరే, పట్టుకునేవాడు వేరేనా? లేదు. అది చూస్తున్నారా? ఇంతే ఆన్సర్. ఇప్పుడు మీ నుంచే నేను చెప్పిన మాటలు నాదేం లేదు. గురుగారు చూసుకోండి. నెంబర్ 1, 2, 3 3 వేసాను. కింద ఉండే నేను థర్డ్ పర్సన్. రెండో నెంబర్ లో ఉండే నేను సెకండ్ పర్సన్. ఈ పద్యం ప్రారంభమైంది ఈ రెండింటితోనే. ఈరోజు 81 నేనొక్కటి నేనొక్కటా క్వశ్చన్ మార్క్. మూడో నేను ఏదైతే ఉందో అది శరీరం. అందరూ పశుపక్షాదులు అన్ని జీవరాశుల్లో గుర్తిరిగేది అది. ఈ రెండోది నేను అనేది చూడు, నేనొక్కటే అనేది మూడో పదం, మూడో నేను. ఈ నేనొక్కటే అనేది రెండో నేను. రెండో నేను అంటే అర్థం ఏంటంటే గుర్తిరుగుతున్న అబద్ధపు గుర్తు. ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. మూడోది అబద్ధము, రెండవది అబద్ధపు గుర్తు. కింద నుంచి వరుసగా చూసుకోండి. మూడవది అబద్ధము, రెండవది ఈ అబద్ధము యొక్క గుర్తు. అబద్ధము అబద్ధపు గుర్తు రెండు అబద్ధాలే కదా. ఇప్పుడు దీన్ని వదిలేస్తే అనే మాట పట్టుకున్నారే కానీ మీరు లేని నేను అనే దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా. వదిలేది ఏంది అంటే ఎప్పుడు ఉండే శుద్ధమైన ఎప్పుడు వదలకానే ఉంటది కదా. దాన్ని వదిలే పనిలే, పట్టుకునే పనిలే. అది నువ్వే.
ఆ, ఇన్నాళ్ళు అబద్ధం అనుకున్న ఈ జంటన ద్వయాన్ని వదిలితే అహపు ద్వయము వీడి నిజ గురు స్థలికి చేరగాయక రా అంటాడు అభయానందులు. ఉమ్, అహపు ద్వయం అంటే 2, 3 అండి. ఉమ్, అహపు ద్వయము లేని స్థలం ఆ ఒకటేనండి. ఒకటే. అది నువ్వేనయ్యా స్వామి, అది నువ్వే బాబు. అనుమానం పెట్టుకోబాకు, ఉమ్, అనుమానము మది నుంచకు. ఉమ్, కృష్ణ ప్రభువులతో ఏనండి, నన్ను పక్కన పెట్టండి, పూజారి వెంకటేష్ పక్కన పెట్టండి. ఆ, నే నీ మాటలను మనవడా ఇక్కడ రా. నీ ఉమ్, నీ 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 కాయని సా పక్క పెట్టు, నా కాయని సీ పక్క పెట్టు. మీరిద్దరు చెస్ ఆడుకుంటున్నారండి. ఉమ్, గెలుపు ఓటములు రెండింటిపైన దృష్టి ఉంటది వాడికి, ఉమ్, మనవడికి. కనుక జీవుడు ఉమ్, గెలిచినా ఓడినా ఒకటే, మనకి ఇది ఆటే కదా అని మీరుంటారు. మీరు దేవుడు అంటే ఈశ్వరుడు. ఉమ్, ఈశ్వర సర్వభూతానం, అన్ని భూతాల్లో ఉండేది కదా ఇదే. అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు ఈ రెండింటిని లేదని స్పష్టంగా దృఢమైనటువంటిది ఎప్పుడు ఉండేదండి. ఉమ్, అందులో లేనిది ఎప్పుడు లేనే లేదండి. ఉమ్, క్లియర్గా ఉండదు. నాకు అనుమానం ఉంటే పర్వాలే, అది. ఉమ్, అనుమానం వచ్చేదే లేనిది, లేకనే కలిగేది అనుమానం. ఉమ్, ఉన్న నిజానికి ఎప్పుడు అనుమానం లేదు. అదే శుద్ధ నేను పరిపూర్ణం అయితే పాల్స్ ఎరుక లేనిది. అంతే కదా, మీరే చెప్పారు ఫాల్స్ అని, మీకు తెలుసు, అదే చెప్తున్నా నేను. ఉమ్, మాట్లాడుతూ ఉండేటువంటి వస్తువు లేనిదండి. ఉమ్, రాత్రి గాఢ నిద్రలో మీరు శుద్ధనేనే కదా ఆడుందే ఇదంతా, ఈ నేర్చుకునే వ్యవహారం. ఉమ్, మన ఇద్దరు కలిసి నేర్చుకునే వ్యవహారం రాత్రి గాఢ నిద్రలో ఉందేంటి? లేదు, లేనే లేదు. అందుకని దాన్ని మీకు పోలికగా చెప్పుట. ఉమ్, నా వైపు రాకుండా మీరు మీ వైపు తిరగడానికి బయట నేర్చుకునేదంతా బాహ్య సాధన. ఉమ్, చాలా చిత్రంగా ఉంటుంది. కొంతమంది టైం టేబుల్ ధ్యానం చేస్తారు, ఏడికి పోదాం చెప్పండి. ఉమ్, 2 గంటలు ధ్యానం చేశారంటాడు, ఇంకా జట్టు ధ్యానం అయిందని అడుగుతా. ఆ, 2 గంటలని తెలుస్తా ఉంది కదా ధ్యానం ఎట్ట. ఉమ్, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు కదా వాళ్ళ ధ్యానం, వాళ్ళ పిరమిడ్ ధ్యానం వాళ్ళ క్లాసులో ఆ, ఉన్నారు కదా మీరు క్లాసులో, విన్నానండి. ఓ 40 నిమిషాలు చేసాం. చూసారా? నేనేం చెప్పాను 40 నిమిషాలకు ముందు, ధ్యానంలోకి వెళ్లే ముందు ఏం చెప్పాను గుర్తుందా? ఉమ్, 40 నిమిషాల తర్వాత నన్ను ఎవరైనా లేపండి ఉమ్, చెప్పలే నేను. అవును. ధ్యానం చేసేది నేను లేదని తెలుసుకోవడానికి. ఆ, నేను లేదని తెలిసినోడు ధ్యానం చేసినాడంటే ఆ, వాడిని ఎవరైనా వేరే వాళ్ళు లేపాలన్నా కానీ 40 నిమిషాలని గుర్తించాడంటే వాడు ఎరుకులోని వాడైనాడా? మరి దానికి ముగింపు ఉండాలిగా. ధ్యానానికి ముగింపు లేకుండా ఎట్టా ఉంటుంది మరి? నాయనే రాసుకోండి, ప్రారంభమే లేదు నా ధ్యానానికి. అది కరెక్టే గురువు గారు. మళ్ళీ కానీ correct. ఇప్పుడు సపోజ్ అట్లా ఉండిపోతే ఎంతకాలం ఉండిపోతాం మనం? ఏదో పీరియడ్ లో వీ హావ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ మనం కళ్ళు తెరుచుకుని చేయాల్సిన పనేగా ఉంటది కదా. మీ వల్లనే నాకు ఈ విషయం తెలుస్తా ఉంది. మీరు ధ్యానం చేసేదని కూర్చున్న వాళ్ళని గురించి మాట్లాడుతున్నారా? ఉమ్, మీరు ధ్యానం చేసేదని కూర్చున్న వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, లే, ధ్యానం చేసేదని కూర్చున్న వాళ్ళంతా లేనెరుకలేను కదా ఇంతసేపు మీరు నాకు చెప్పించిందే. మరి మనం ధ్యానం చేసినప్పుడల్లా పక్కన మన ల్యాప్టాప్ ఒకటి పెట్టుకోవాలంటే కష్టంగా మరి. అదే వెరీ గుడ్, మంచి ప్రశ్న. అందుకేనండి నేను చెప్పింది, ధ్యానం అనేది కూర్చున్నప్పుడు మొదలవ్వలేదు నాకు. ఉమ్, సృష్టికి ముందే ఉన్నటువంటి ధ్యానం గురించి నేను చెప్పింది. నేను మీకు పాఠం చెప్పాలంటే నన్ను లేపి పాఠం చెప్పించుకోండి, అది మీ ఇష్టం. ఆ, నన్ను ధ్యానం చేయమని కూర్చొని పెడితే మాత్రం మళ్ళీ లేచే టైం నాకు తెలియదు. పూజారి వెంకటేశం కదా ధ్యానం చేసేదా, ఆ, పాఠం చెప్పి ఆయన సద్గురువు కదా. ఉమ్, ఏం ప్రశ్న వేశారండి మీరు ప్రశ్న వేసేంత వరకు నాకు ఈ ఆన్సర్ తెలియదు. ఉమ్. మీరే చెప్పండి, పూజారి ధ్యానానికి కూర్చున్నాడు ఎవరు? ధ్యానానికి కూర్చొని పూజారి వెంకటేశం అండి. అవును. మరి సర్వము గురుమయం అన్నప్పుడు ఆ గురువు పూజారి వెంకటేశానికి పరిమితమా? ఉమ్, దక్షిణామూర్తి వచ్చి పూజారి వెంకటేశం అడిగితే దక్షిణామూర్తి చెప్తా ఉంటాడు, ఇంట్లో నుంచి మాట మీకు వస్తా ఉంటది. ఉమ్, జ్ఞానయజ్ఞం ప్రారంభించేది పూజారి వెంకటేశమే, ఉమ్, ముగించేది పూజారి వెంకటేశమే. ఆ, అదే విధంగా ప్రారంభించేది ముగించేది పూజారి వెంకటేశమే, గాని అక్కడ అందులో సూచనలు మీకు అర్థమయ్యే చెప్పేది మాత్రం సద్గురువే. ఉమ్, అంతే అంతేనా? అంతే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు చెప్పండి, కూర్చునేటప్పుడు ఈ టైంకి ధ్యానానికి కూర్చోండి అని పిరమిడ్ ఆయన ఎవరు, పిరమిడ్ నాయుడు గారు నిర్ణయించారు. నాయుడు గారు నిర్ణయించారు, నేను కూర్చున్నాను అనుకో, అప్పుడు టైం చూసిన. ఉమ్, మళ్ళీ నేను ధ్యానం కూర్చునేసిన తర్వాత నేను ధ్యానం చేసినానంటే ఉమ్, 3:40కి నేను లేచినానంటే నేను ధ్యానం చేయనట్టే, ధ్యానం కాలంలోనికి వచ్చేసింది అప్పుడు. ఉమ్, కానీ
నా ధ్యానం వచ్చి మళ్ళీ 3:40కి నేను లేచినాను అంటే అప్పుడు నేను ధ్యానం చేయలేదని అర్థం అండి. అందుకనే ఈరోజు ఆ వీడియో విడుదలైంది. ధ్యానం యొక్క ప్రారంభము ముగింపు రెండూ తెలిసినటువంటి వాడు ధ్యానం చేసినట్టు కాదు. లేక ఇంకొకటి చేసినట్లయితే వాడు కర్త అయిపోతాడు దానికి. వినపడుతుంది గురువు గారు, సందేహం వస్తుంది, నివృత్తి అవుతుంది. కాబట్టి నేను ధ్యానం చేసేదానికి కూర్చుంటే నేను నిద్రపోయిన అనుకోండి, అది కూడా చెప్తా. నేను నిద్రపోతే తెల్లవారితో వచ్చే మెలకు అయితే ఇప్పుడు కరెక్ట్ గా 5 గంటలకు అదే వచ్చేస్తుంది మెలకు. నేను లేచినాక అలారం లేస్తుంది అనుకోండి, అది అలవాటు అయిపోయింది, పర్వాలేదు అనుకోండి. ప్రత్యేకంగా ఆ రోజు మాత్రం ఒకే రోజు క్లాస్ అది. ఆ రోజు 25వ రోజు 3 నుంచి 5 వరకు క్లాస్ అన్నారు. మధ్యలో 40 నిమిషాలు ధ్యానం అని చెప్పారు. కాబట్టి నాకు ఆ 40 నిమిషాలు గుర్తుపెట్టుకోవడం నాకు రాదండి. నేను ధ్యానం చేయడం అంటే గాఢంగా నిద్రపోయినవాడితో సమానం. మళ్ళీ పక్కన గోవిందరెడ్డి గారిని చెప్పి, అయ్యా 3:40 టైం అయితే నన్ను మీరు లేపితే అప్పుడు చెప్తా పాఠం. అప్పుడు మళ్ళీ నేను గురువుని ప్రార్థించుకొని నా దగ్గర గురువు వచ్చి మళ్ళీ పాఠం చెప్తాడు. అంతేగాని 3:40కి నేను లేచినానంటే అది నేను ధ్యానం చేసినట్టు ఎట్టయింది. అప్పుడు వెంకటేశ్వరం చేసి ధ్యానం చేసినట్టు లెక్క. ధ్యానంలోకి సద్గురువుని ఆహ్వానించినప్పుడు 3:40కి టైం పెట్టుకుని ఆయన లేపేది కదా, అంతటా అన్ని వేళలా ఉండే ఆయన సద్గురు. ఇప్పుడు ఈ నంబర్ 1 నేను చూడండి, ఇప్పుడు మీకు చెప్పిన 3 ఆ 1 నేను టైంకు లోబడిందా చెప్పు? ఆ టైం ఎప్పుడు ఉంది అనుకున్నాగా మనం అనుకున్న మీరు మళ్ళీ ఆయనే వెరీ గుడ్, చాలా మంచి విశ్లేషణ. మొదటి నేనుకి టైంకు లోబడిందా అనేది నా ప్రశ్న. టైంకు లోబడింది కాదు, ఎప్పుడు. అదే మీరు అయ్యా, అందులో లేని నేను అని చెబుతున్నటువంటి మీరు లేదని తెలిస్తే ఉండేది ఎప్పుడు ఉండదు. దాన్ని నేను తెచ్చి నీకు ఇచ్చేది లేదు, నువ్వు తెచ్చి నాకు ఇచ్చేది లేదు. కానీ ఆ శుద్ధ నేను క్రియేట్ చేసింది ఎవరు అని మళ్ళీ చూడ, శుద్ధ నేనులో క్రియేషనే లేదంటా ఉంటే కొత్తగా చేసింది ఎవరు అంటావేంటండి? శుద్ధ నేను క్రియేషన్ లేకపోతే మనం అప్పుడు దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయగలిగాము? శుద్ధ నేను ఇది పరమ పురుష, ద్వితీయ పురుష, తృతీయ పురుష అని మనం ఐడెంటిఫై చేయలేంగా. నేను చేయలేదండి, ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయలేదు. శుద్ధ నేనుని మనం ఎవరు క్రియేషన్ చేశారు మీకు రాసుకున్న ప్రశ్న. నిజంగా ఈ ప్రశ్న ఎవరు సామాన్యంగా వేయలేరండి. శుద్ధ నేనును క్రియేట్ చేసింది ఎవరు ప్రశ్న. శుద్ధ నేనులో క్రియేషన్ లేదు, ఆన్సర్ అదే ఆన్సర్. నేను మీకు 3 నేనులు ఎందుకు రాశాను తెలుసా? ఈ 2 నేను కాదని చెప్పడానికే రాశారు తప్ప పైన 1 నేను క్రియేషన్ చేసింది కాదు. ఇక్కడ మీకు 1, 2, 3 అని వేసి చూపించాను, దాన్ని సూచన చేయడానికే. ఈ 2, 3 అనేది 3 అనేది థర్డ్ పర్సన్, 2 అనేది సెకండ్ పర్సన్, మధ్యమ పురుష అంటారు. ఈ 2 కానిది అది అని సూచన చేయడానికి పైన రాశానే తప్ప నేను రాసింది ఇంకు, పేపరు, పెన్ను ఇవన్నీ పరిపూర్ణం కాదు. పరిపూర్ణంలో ఈ జ్ఞాన యజ్ఞము లేనిది. జ్ఞాన యజ్ఞమే పరిపూర్ణంలో లేనిది అన్నప్పుడు పరిపూర్ణాన్ని ఒకరు క్రియేట్ చేసడం ఏమిటి? పరిపూర్ణానికి క్రియేట్ చేయడానికి రెండోది లేదు. మరి ఉన్నదే ఉన్నది ఎప్పటికీ, ఇది లేదు. నేనొక్కటి నేనొక్కటా, 3వ నేను 2వ నేను వేర్వేరా అని అర్థమయ్యా? 3వ నేను 2వ నేను వేర్వేరా ప్రశ్న లేదు, ఒకటే కదా. ఒకటే. అది వెస్ట్ సమిష్టి. వెస్ట్ సమిష్టి 2. వెరీ గుడ్, సింపుల్ అండి. 3వ నేను మెయిన్ అండి, అంటే వెస్ట్ అండి. 2వ నేను సమిష్టి అండి. ఇప్పుడు 3వ నేను 2వ నేనులో భాగమా కాదా చూసుకోండి. అవును. అంటే దేహంలో శ్వాస భాగం, శ్వాస వల్ల దేహం ఉంది. ఆకాశంలో గాలి భాగం, ఆకాశానికి తగలదు, అయినా ఆకాశానికి లోబడే ఉంది. ఏం క్లారిటీ అండి! మిమ్మల్ని, మీ దేహాన్ని, ఆకాశాన్ని, ఆకాశంలో ఉండే నీ దేహాన్ని 2 చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ అనేది మేను, అందులో ఉండేది నేను. ప్రకృతి అనేది మేను, అందులో లేకనే వీస్తా ఉండేది గాలి. ఇదేది ఒకటేనా కాదా? ఒకటే.
నాగేశ్వర ప్రసాద్ అందులో తోయబడేటటువంటి వీస్తా ఉండేటువంటి శ్వాస అనేది ప్రకృతిలో భాగమే కదా. అవును. కాబట్టి ప్రకృతిలో భాగమైంది థర్డ్ పర్సన్ అండి. ప్రకృతి సెకండ్ పర్సన్ అండి. ఈ రెండుని మించి మాట్లాడేదానికి మనం లేదండి. ప్రకృతికి అతీతమైన పరిపూర్ణంలో ఇది లేదు కదా. లేదు. నీ మాటలను విడిచి దేన్ని విడుస్తా ఉండేది మనం? లేని భ్రమను. నేను ఈ మాటలు కాదు, మనవడిని మీరిద్దరిని కలిపి నీ మనవడిని నువ్వు అంటావు, మిమ్మల్ని నేను అంటారు మీరు. వేరే ఇప్పుడు నేనేమంటాను? పూజారి వెంకటేశాన్ని నేను అంటాను, కావూరు నాగేశ్వర ప్రసాద్ నువ్వు అంటాను. అదే మీ పక్క తిప్పినా అంతే. నేను నువ్వు అనే ఇద్దరు ఉండామని, రెండు విషయాలు ఉన్నావనేటువంటి భ్రాంతిని పక్కన పెట్టి నిన్ను నీ తనువును అంటే వ్యష్టిని సమిష్టిని చూసుకోండి. పూజారి వెంకటేశాన్ని అందులో ఉండే గుర్తుని ఒకటిగా భావించాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్రహ్మాండాన్ని కలుపుతున్నానండి. పిండ బ్రహ్మాండములు రెండు దండీకలని పరిపూర్ణముండ చూపి సద్గురు చెండి తిరిక్షణములోన. చెండి తిరి అంటే ఎగరగొట్టారని అర్థం. పరిపూర్ణాన్ని ఉండ చూపితే ఎగిరిపోతుంది అంటే యాడికి పోతుందని అడుగుతాను మళ్ళీ నేను. అది విషయం. పరిపూర్ణాన్ని నాకు తెచ్చి ఇచ్చినారు కాదండి, పరిపూర్ణాన్ని ఉండ చూపుతారు. గురువు ఉండ చూపుతాడు. అప్పుడు లేనివాడు లేదని తెలుసుకోవాలి, అంతేనండి. అప్పుడు ఎల్ల లోకములన్నీ ఎండ మావులంచు మళ్ళీ జన్మకురాని మార్గంబు చూపించి ఉళ్ళక్కి ఎరుకంటిరి సద్గురు ఉత్త బయలుందంటిరి. ఇది రాసిన ఆయన కూడా సద్గురు పేరు పెట్టి రాసుకుంటాడు అంతే. నేను చెప్పినానని చెప్పడు. చాలా ఇంపార్టెంట్. ఖండ ఆ ఖండముగా కనిపించు ఈ ఎరుక. ఖండం వచ్చి మేనండి, అఖండం వచ్చి నేనండి. ఖండం వచ్చి చూసుకోండి, ఖండము 84 లక్షల జీవరాశులుగా తెలియబడేదండి, పంచభూతాలుగా తెలియబడేదండి. అఖండం వచ్చి సమిష్టి అండి, అదే కదా ఎరుక. ఖండ ఆ ఖండముగా కనిపించు ఈ ఎరుక, ఎరుకయని పిండ బ్రహ్మాండములు రెండు దండీకలని. రెండు కలిపితే కళ. ఏది? నేను మేను కళ, ఎష్టి సమిష్టి కళ, మాయా. ఇప్పుడు పరిపూర్ణముండ చూపి సద్గురు చెండి తిరిక్షణములోన. చెండతాడు చూడండి ఇప్పుడు ఆయన. నేను నీ తనువును నేనేనని, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఒక్కటేనని, ద్వయము అని. అచలము గని ఫస్ట్ పర్సన్ మొదటి నేను చూసి, అది చూపించేదా నేను రాను. నా గురువు ఇచ్చిన చూపు మీకు ఇచ్చేసా. ఆడ మీరు ఎట్ట చూస్తారో నేను కూడా అట్టే చూసేది. అంతే. ఇద్దరు చూసేదానికి లేవాడ. నేను చూసినట్టు మీరు చూస్తేనే, మీరు చూసినట్టు నేను చూస్తేనే, కానీ ఆ రెండు రకాలు కావయి. నేనేనని అచలము గని మొదటి నేను చూడండి. ఇప్పుడు మొదటి మీరు వరుస 1 2 3 వేశారు కదా, ఫస్ట్ పర్సన్ ని సెకండ్ పర్సన్ లో నుంచి చూడండి, 25లో నుంచి 26ని చూడండి. చూపించేదానికి మాత్రం నేను లేను, మళ్ళా చూసే నువ్వు కూడా లేవు, మళ్ళా 26 మాత్రమే ఉంది. అది ఉందని చెప్పేదానికి కూడా నాకు నోరు రాదు. నీకు సూచన కోసం కృష్ణ ప్రభు చెప్పినారు కాబట్టి చెప్తా అంతే. నిన్ను నీ తనువు నేనేనని అచలముగని, లేని నేనేనని. మీరు 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 నేర్పించిన విద్య ఏది? ఖండముగా అఖండముగా ఏకంగా అనేకంగా ఏదైతే తెలివి రూపంలో తెలియబడతా ఉందో ఆ తెలివి రూపంలో తెలిసేటువంటి నేను, 25వ వాడైన నేను అచలము కని ఫస్ట్ పర్సన్ ని చూస్తే ఇక్కడ నుంచి దాని పాదపూరణ కోసం సూచన కోసం వాడతారండి. అది ఎవరిలో వాళ్ళే చూడాలండి. నేనను నీ వేగవో నే మృష నన్ను మృష అంటే అబద్ధం కదా. లేని నేను అబద్ధమని తెలిసి, మృష అని తెలిసి పోయి కదులుము నీ కలిమి ఉళ్ళక్కిగా దల్చి సుత అంటాడు. ముందంట కళ్ళు దొంకోవాలంటానండి. వాళ్ళు మ్యూట్ చేసేస్తాం. ఆయన మ్యూట్ చేసేస్తాం. మనకు ఉంటారు.
పళ్ళు తోముకునే వాళ్ళు ఎవరో మ్యూట్ అవ్వండి తండ్రి. మీది ఉంది, నాది. నాగేశ్వరరావు గారు చూసుకుంటారులే, మనకు వద్దు లేపని, మనకు అవసరం లేదు. చూడండి, నేను శరీరము వేరువేరుగా ఉన్నామనుకునే దృష్టి థర్డ్ పర్సన్, నేను శరీరం ఒకటే అని చూసే దృష్టి సెకండ్ పర్సన్, అసలు దృష్టియే కాని దృష్టి పరిపూర్ణం అండి. వస్తు నిర్ణయంగా నేను మేను ఒకటేనని, వ్యష్టి సమిష్టి ఒకటేనని చూసి ఈ దీంతో ఈ వ్యష్టి సమిష్టిలో అబద్ధపు గుర్తుతో, ఒకటి అబద్ధం ఒకటి గుర్తు, రెండు కలిపితే అబద్ధపు గుర్తు. శరీరం అబద్ధము, అందులో నిబద్ధి గుర్తు. శివరామ దీక్షలు అంటాడు, శరీరం అబద్ధం, అందులో గుర్తు నిబద్ధి. శరీరాన్ని నిజమనుకునేటువంటిది ప్రపంచాన్ని కూడా నిజమనుకుంటా ఉంది. అనే శరీరం అబద్ధం అని అపరోక్షం అయితే ప్రపంచం కూడా అబద్ధమే. అప్పుడు పరిపూర్ణం ప్రత్యక్షం అయిపోతుంది. అప్పుడు లేనివాడు ఎప్పుడూ లేదని తెలిసిపోతుంది. వానికి కొత్తగా మోక్షం నేను తెచ్చిచ్చేది కాదు. కాబట్టి నేను శరీరం వేరువేరుగా ఉన్నామనుకునేటువంటి పాత చింతకాయ దృష్టి పక్కన పెట్టి నేను ప్రకృతి ఒకటేనని స్పష్టంగా తెలిసి సద్గురువు ఇచ్చినటువంటి చూపుతో ఉండే పరిపూర్ణాన్ని చూస్తే ఈ నేనుకి మేనుకి అబద్ధపు గుర్తుకి వేరైన పరిపూర్ణమే ఫస్ట్ పర్సన్, అదే నిజమైన నేను అని నాగేశ్వర ప్రసాద్ గారే అపరోక్షత చెందితే ఇప్పుడు పరిపూర్ణం నీకంటే వేరుగా ఉందే? అది లేదని చెప్పినటువంటి నాగేశ్వర ప్రసాద్ కూడా పరిపూర్ణంలో లేడండి. పరిపూర్ణమే తానుగా ఉన్నాడండి, అది మాట్లాడదండి. అందుకనే ఊరికే ఉండదు. అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కానీ మీ మాటలు లేనివేనని మరి మీకే స్పష్టంగా తెలిసి ఉండడమే పరిపూర్ణత అండి. కాబట్టి స్వతసిద్ధమైన పరిపూర్ణం ఉన్నదని, అట్టి దాని యందు ద్వంద్వ రూపంగా గురు శిష్యుల్లాగా నాటకాలు ఆడుతూ ఉండేటువంటి మనం, గురు శిష్య పాత్రలు పోషిస్తున్నటువంటి మనం, ఒకసారి మీరు గురువుగా ప్రవర్తిస్తారు, ఒకసారి నేను గురువుగా ప్రవర్తిస్తాను, ఒకసారి మీరు శిష్యుడిగా ప్రవర్తిస్తారు, ఒకసారి నేను శిష్యుడిగా ప్రవర్తిస్తూ ఉంటాను. అంతేనండి. ఈ గురు శిష్య ద్వయంగా తెలియబడుతున్నటువంటి ఈ నేనుకి మూలం లేదు పరిపూర్ణంలోనని మీరు తెలుసుకుంటే, లేకపోతే నేను తెలుసుకుంటే, గురు ప్రబోధ చేత సద్గురు వాక్యం చేత మనకు ఈ యొక్క మాట్లాడుతున్నటువంటి గుర్తు లేనిదని తెలిసిన తర్వాత ఇప్పుడు నన్ను కొత్తగా 40 నిమిషాలు మాత్రం ధ్యానం చేయండి నాకు ఎట్ట తెలుస్తుంది? మీకు పూజారి వెంకటేశాన్ని పిలిచుకొచ్చి కూర్చొని పెడతాను, గట్ట కూడా చేసిన మనకు వాడు నిద్రపోతాడు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు 20 నిమిషాలు చేయొద్దు, ఒక టైం బౌండ్ పెట్టారు అనుకోండి, ఎట్లా అదే? కానీ పెట్టకుండా ఎలా సాధ్యం అవుతుంది గురువు గారు? అది ప్రారంభంలో పెట్టేదే. ఎప్పుడైనా కూడా దానికి ఏదైనా ఒకటి లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రక్రియ చేస్తున్నప్పుడు ఒక కాల పరిమితి ఉంటుంది కదా గురువు గారు. కాల పరిమితి ఉండేది నామరూపాలకండి. మీకు చెప్తాను, మీకు డ్రైవింగ్ నేర్పించేటప్పుడు మాత్రం ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు డ్రైవింగ్ మీకు నేర్పించే టైంలో మీరు ఫోన్ వస్తే మాట్లాడతారా, పక్కన పెడతారా? నేర్చుకునే టైంలో పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైనా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చినారు మీరు దారిలోకి వస్తారు. ఫోన్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేశారు. గేర్ ఎట్టేయాలి, ఎక్సలేటర్ ఎట్టివ్వాలి, స్టీరింగ్ ఎట్ట తిప్పాలి, చేతిలో స్టీరింగ్, కాల్లో గేరు, చేతిలో ఇంకొక చేతిలో గేరు, స్టీరింగ్ ఒక చేతిలో, గేర్ ఒక చేతిలో, క్లచ్ ఒక చోట, తర్వాత బ్రేక్ ఒక చోట, ఇన్ని మెయింటైన్ చేసేదానికి చాలా కష్టమైపోయి మీకు. కానీ మీరు ఇప్పుడు డ్రైవింగ్, మీరు సొంత కారు తీసుకుని హాయిగా డ్రైవింగ్ బాగా వచ్చేసిన తర్వాత ఫోన్ వస్తే మీరు ఫోన్ మాట్లాడుతూ ఉంటే మాత్రం దీన్ని మర్చిపోతారా? మర్చిపో. ఇప్పుడు మీరు డ్రైవింగ్ జరుగుతూ ఉంటే కూడా మీకు ఫోన్ కూడా జరుగుతుంది. అవును, ఇది శుద్ధ ఎరుక, స్పష్టంగా మీకు దాంట్లో ప్రాక్టీస్ సర్వీస్. ఇప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకోమని పిలిస్తే మీరు ఏమంటారు? అవసరం లేదంటే ఎందుకంటే తెలిసింది కదా. కానీ డ్రైవింగ్ నేర్చుకోమని మిమ్మల్ని పిలిస్తే మాత్రం మీకు అవసరం లేదంటారు. అవునా గురుగారు? అదే ఇంకొకరు డ్రైవింగ్ మీకు ఎవరన్నా నేర్పిమని వచ్చి అడిగారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు చెప్పాలంటే ఏ పద్ధతిలో చెప్తారు డ్రైవింగ్ ని? మళ్ళీ మీరు మీ గురువు మీకు ఎట్లా నేర్పించారు అదే పద్ధతి ఇప్పుడు ఆయనకు చెప్తారు. అంతే, అంతేనా? అంతే అంతే. ఆ విధంగా ధ్యానం కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని ధ్యానం చేయడం అంతా ప్రారంభ విషయాలండి.
సద్గురుమూర్తి ధ్యానం చేయని టైమే ఉండదండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు, ఆ శివుడు ధ్యానంలో ఉన్నాడు అని వాళ్ళు చూపించేది ఎందుకు? వాళ్ళు ఏడుకూర్చొని చేస్తున్నారు చెప్పండి. అది కరెక్ట్, నేను ఇది ఒప్పుకున్నా. సహజ ధ్యానం మీరు చెప్పేది సహజ ధ్యానం అంటే ఇప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటాడు మనిషి అనేది. ఓకే, దట్స్ యాక్సెప్ట్, అది బాగా ఉంది. ఆ స్థితిలో ఉండేటువంటి టైం బౌండ్, ఈ టైం నుంచి నువ్వు క్లాస్ చెప్పాలంటే అప్పటికి నేను ధ్యానం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అదే సహజ ధ్యానం మీరు చెప్పేది. ఓకే, ఎప్పుడు కూడా ఆ ధ్యాన స్థితిలో ఉండటం అనేది సహజమైంది. ఓకే ఓకే కదా, నాకు అర్థమైంది అంటే బాబు. ఆ ధ్యానం వచ్చి ఎప్పుడు దానికి టైం బౌండ్ ఉండదండి. కాలాతీతమైనటువంటిది ఏదైతే ఉందో పరిపూర్ణం వచ్చి ధ్యానం చేస్తుంది. పరిపూర్ణాచల ధ్యానం మనం చేయాలా. అందుకని ఎక్స్ప్లెయిన్ చేసి పరిపూర్ణాచల ధ్యానం కూడా అట్టే చెప్పాను అక్కడ దీంట్లో కృష్ణాపురంలో. అంతే, పరిపూర్ణాచల ముందు రోజు 30 నిమిషాలు చేసాం, మరుసటి రోజు 40 నిమిషాలు చేసాం. కానీ ఆ టైంలో చేయాలంటే మాత్రం నాకు ఆ టైంకి నిద్ర లేయాలంటే కష్టం. కన్ను మూసుకుంటే అయిపోయిందా ఇంక మళ్ళీ అంతే. ఇంకా అందుకనే కదా ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం కొనసాగేది కూడా దానికే కదా. ఏదో 4 మాటలు దీంట్లో నుంచి బయటకు వస్తే, సద్గురుమూర్తి ద్వారా 10 మంది బయటకు వచ్చేస్తే ఎంతమంది తెలుసుకొని మనకు వచ్చే నష్టమేం లేదు కదా. ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏమవుతుందని జనరల్ గా, ఇప్పుడు టైం లేదు బాగుండలేదు అంటే వీళ్ళకి వాళ్ళు ఎంతసేపు కూర్చోవాలి, ఎట్ట అంటే సహజానంగా భావించరు. ఇది ఎంతసేపు కూర్చోవాలి, కళ్ళు మూసినట్టు కూర్చోవాలా, వంట వార్పు లేకుండా అనేది ప్రశ్న ఉద్భవిస్తుంది. అందుకనే ఒక ధ్యానం కంప్లీట్ గా నేర్చుకునేసిన తర్వాత, ఇప్పుడు శోభా అమ్మగారు, మీ శ్రీమతి గారు అమ్మగారు చూడండి, ఆమె గాన ధ్యానం చేయకపోతే మీకు వంట టేస్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. మీతో మాట్లాడుతూ ఉంటే కూడా ఆవిడ వంట చేయడం ధ్యానం అండి. అమ్మగారు బిడ్డల గురించి ఆలోచించడం, మనవరాలని లాలించడం, పాలించడం, అదంతా కూడా ధ్యానమేనండి. ఇప్పుడు వాళ్ళని పోయి కూర్చొని మీరు ఒక అర్ధగంట ధ్యానం చేయండి, అప్పుడు మీకు వంట ఎవరు చేస్తారా? అట్లా కొంతమందికి, ఇప్పుడు విమలాంబ వీరలక్ష్మి ఉన్నారు, ఆవిడ అందరిలాగా వచ్చి అందరి పక్కన కూర్చొని వచ్చి చిన్నపిల్లల పక్కన కూర్చొని 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుని వాళ్ళ శ్లోకం చెప్తా ఉంటే ధర్మ చైత్ర కురుచిత్ర ఆవిడ కూడా చెప్తూ ఉంటారు. అది ఆవిడ నటి నాటకం అంతే. లేకపోతే ఆవిడకి దీనివల్ల ఏమైనా ప్రయోజనమా? వాళ్ళ మనవరాలు కూర్చోవాలని వచ్చి కూర్చోవడం అంతే ఆడ. అట్లా అంతే తప్ప ఆమెకు దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. ప్రయోజనం పొందే ఆవిడ, అందులో పొందేవాడు ఆడ లేడు. అట్లా ధ్యానం అంటే ఒక టైం టేబుల్ ధ్యానం కాదు. అది ప్రారంభంలో నేర్చుకోవడానికి, మనస్సును నియంత్రించడానికి ఒక ఉపాయం అంతే. 3 శ్లోకాలు చెప్పారు ధ్యాన యోగంలో, ధ్యానం యొక్క భౌతిక స్థితి గురించి. మిగతంతా మనసులో మన సంయమ్య మచ్చిత్వ యుక్త ఆసీత మత్పరః. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అతనిలో మీలోగాన పూర్తిగా జీర్ణించుకొని తర్వాత మీరు ధ్యానం చేయకుండా ఉండే టైమే ఉండదు. అది అప్పుడు కళ్ళు మూసుకునే ప్రసక్తే ఉండదు అక్కడ. కానీ మరి మూసుకొని కొంచెం కూర్చోమన్నారు కదా, అప్పుడు పూజారి వెంకటేశ్వర పిలుచుకొచ్చి కూర్చోబెట్టి నిద్రపుచ్చినాం అనమాట. అది విషయం. అంటే నేర్చుకునే సమయంలోనే అది. అవును, కానీ పూజారి వెంకటేశ్వర పిలుచుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి 40 నిమిషాలకు పరిమితం చేసి కూర్చొని పెట్టినా, కానీ వాడు మళ్ళీ లేడు, వాడు నిద్ర కూడస్తాడు, వాడు సోంబేరి. కాబట్టి వాడిని లేపమని చెప్పినవాడ. అది విషయం. నాకు రావాల్సిన సమాధానం మీ నుంచి వచ్చేసిందండి. నాకు కష్టాలు వద్దు బాబోయ్, నేను ఎక్కడున్నాను, వెక్కి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కష్టాలు ఎక్కడున్నాయి, అది దాని ఆన్సర్. బాగా చూసుకోండి. నాకు కష్టాలు ఉన్నాయి, నా కష్టాన్ని ఎవరు తీరుస్తారు, నాకు పరిపూర్ణాన్ని ఎవరు తెలియజేస్తారు, ఇది ఫస్ట్ ప్రశ్నలు నాకు. ఇప్పుడు ఆన్సర్ ఏం తెలుసు దానికి? నాకు కష్టాలు ఎక్కడున్నాయి, పరిపూర్ణం లేనిది ఎక్కడా, ఇదే దాని సమాధానాలు. చూసుకోండి సమాధానం అది, పరిపూర్ణం లేనిది ఎక్కడ అనేది. మీరు అర్థం చేసుకోవాల్సింది నేను చెప్పేదానికి వెళ్ళి. తెలియకనే తెలిస్తే సరి, తెలియకనే తెలిస్తే సరి. కనుక మనం రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంక ఈ పద్యంలో ఏమైనా డౌట్ ఉందా? నేను శరీరం ఒకటేనని, అది మాయ అని, ప్రకృతి పురుషాత్మకమైనటువంటి పరిపూర్ణంలో లేనిదని, పరిపూర్ణ సూచన అయిన వెంటనే ఎరుక నిలవదో. ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రశ్నలకు మాత్రం కృతజ్ఞతలు తెలియజెప్పేదానికి నవల కాదు. నవల కాదు. ఇప్పుడు మనం జ్ఞానయజ్ఞం 2వ భాగం
తామస దానం ఎట్టుంటది? ఎలా ఉంటుంది? ఓకే. తామస దానం ఇది బహుశా 2 రోజులు పట్టొచ్చు. ఉమ్, దీని తర్వాత అద్భుతమైనటువంటి ఓంకారంతో ఓంకారం లేనిది అని ఎటు తెలియాలనేది తర్వాత శ్లోకం అండి. అది ఎల్లుండి రావచ్చు. ఆ, ఈరోజు పూర్తయితే చూస్తా, లేకపోతే రేపటి కూడా ఉంటుందేమో తెలియదు. కానీ ఉమ్, తామస దానాన్ని చెప్పడానికి నాకు ఇబ్బంది కలిగినప్పటికీ సద్గురుమూర్తి చెప్పమన్నారు కాబట్టి చెప్తానండి. ఉమ్. కానీ అండి, శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ ఉవాచ అదేశ కాలే యద్దానం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. తత్తామసం ఉదాహృతం. శ్రోతలు కొంతమంది 21వ శ్లోకంలో ఇంకొక 4 లైన్లు ఉంది కదా అనుకోవచ్చు. ఉమ్, అవి అక్కడ ఏం లేదండి. ఏం చెప్పారంటే, ఆ, సువిఘ్నుడైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఉమ్, ఈ యొక్క రాజస దానం గురించి దాన్ని ఎంతనే చెప్పేది, చెప్పకపోవడం మేలు అన్నారు. అంతేనండి నేను చెప్పింది. ఉమ్, అదే ఎందుకంటే ఎక్కువసేపు దాన్ని చెప్తే దాన్ని అలవాటు చేసుకుంటారు జనం అని ఆడికి మానేశాడు ఆయన. అదే అదే చేయకూడనివి ఆడ చెప్తారు, అది చేయకూడదనే అనుకోవాలి, ఆ, అలా నేను ప్రవర్తించకూడదనే అనుకోవాలి. ఆ, అదేవిధంగా ఇప్పుడు తామస దానం కూడా 2 రోజులు చెప్పాలన్నా 1 రోజులో ముగించాలన్నా ట్రై చేస్తా. ఆ, తామస దానం అంటే అర్థం చెప్తారు చూడండి. ఆ, యత్ దానం, ఏ దానం అయితే అసత్కృతం అవజ్ఞాతం, ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఆ, 2 లైన్లో చూడండి, అసత్కృతం అవజ్ఞాతం. ఉమ్, అసత్కృతం అంటే ఉమ్, ఈ దాత ఎవరికైతే దానం ఇస్తాడో వాళ్ళ పట్ల గౌరవం లేకుండా ఉండడం అండి అసత్కృతం. ఆహా, పవిత్ర భావన లేకుండా ఉండుట. అది దానం ఇచ్చిన పట్ల కృతజ్ఞత ఉండదు. ఆ, అవును, అసలు తీసుకునేవాడికి థ్యాంక్స్ చెప్పాలి. నిజానికి అవును. నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నందున నిజంగా సరైనటువంటి పాత్ర దానం చేస్తే అక్కడ అతనికి ఉపయోగపడితే అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ, నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్, ఉమ్, ఆ, ఇంట్లో న్యూస్ పేపర్లు, ఇనుప వస్తువులు అవి ఇవి పనికిరాని దండిగా ఉన్నాయి. ఉమ్, ఎన్నో రోజులు పేర్కొని పోయినాయి. ఆ, చాలా మంది పారేసేది ఒక వారేసి పెట్టని ఊరికే దాన్ని పోగు చేసి పెట్టింటారు. ఉమ్, కానీ ఎంతగానో నిజానికి ఆ రోడ్డు మీద చాలా మంది ఆ పెద్ద సంచి ఎత్తుకొని వస్తారు, ఆ బాటిల్ ఏరుకుంటూ వాళ్ళని పిలిచి దానికి ఇచ్చేస్తే హాయిగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఉమ్, అదేదో వాళ్ళు ఎత్తిపోయి దాన్ని తూకం కింద వేసుకొని పట్టపోసుకుంటారు, మంది ఏం పోయింది. అవును. కానీ 10-25 ఇండ్లు కట్టిన ఓనర్ కూడా ఉమ్, ఆయన 25 ఇల్లు కట్టి 26 ఇంటి కడగలేసి ఉంటాడు, అంత సంపన్నుడు ఆయన. ఉమ్, వాళ్ళ ఇంట్లో డైలీ వచ్చే సాక్షి న్యూస్ పేపర్లో కొన్ని కట్టలు ఉంటే దాన్ని తూకం కరెక్ట్ గా చూస్తాడు. ఉమ్, ఆ తూకం కరెక్ట్ గా చూసి దాన్ని 6 రూపాయలు అంటే 7 రూపాయలు అడుగుతాడు. ఉమ్, అంటే చూడండి, అంటే తృణీకార, నిజానికి ఆ వచ్చినటువంటి అతను ఇతనికి సేవ చేస్తున్నాడండి. అంతే. మన ఇంట్లో ఉండే న్యూస్ పేపర్లు పనికిరాని వస్తువులంతా తీసుకొని వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తూ వస్తారు పాపం. ఆ, పాత న్యూస్ పేపర్లకు ఉల్లిగడ్డలు, పాత న్యూస్ పేపర్లకు ఎర్రగడ్డలని వస్తాడు. అవును. మీకు పనికిరాని సామాన్లు ఇవ్వండి, కొత్త సామాన్లు ఇస్తామని వస్తాడు. ఆ, పనికిరాని సామాన్లు ఇరిగిపోయి పగిలిపోయిన 4 ఇచ్చేసి ఒక కొత్తది తీసుకోయామే. ఆ, దానివల్ల వాడు 10 రూపాయలు లాభం సంపాదించుకొని ఏమైంది, ఆ, ఆడు గీసి గీసి బేరం చేస్తాడు. ఉమ్, వాడి పైన ఏమాత్రం గౌరవం చూపిరు. నిజానికి అతను వచ్చింది నాకు సేవ చేసేదానికి. ఆ, అతని పైన గౌరవం లేకుండా పోయింది ఏదో ఇంత నష్టపోయినా, అప్పుడు మళ్ళీ తృణీకార భావం, మళ్ళీ ఇది. ఆ, అందుకని వారి దగ్గర గీసి గీసి బేరమాడే వాళ్ళంతా అసత్కృతము, అంటే వీళ్ళకి సద్భావం తెలియదు, సద్భావం తెలియదు. అది అస్సలు తెలియదు. అంటే దానం తీసుకునేదానికి వచ్చేవాడిని గౌరవించకుండా ఉండడం అనేది అసత్కృతం అని అర్థం అండి. సత్ అంటే గౌరవించుట, ఆ, అతన్ని గౌరవించకుండా ఇచ్చేటువంటి దానాన్ని అసత్కృతం అంటారు. ఆ, ఇప్పుడు అవజ్ఞాతం, ఆ, దానికి ఇంకా చులకన భావం అన్నమాట. ఆ, చులకన భావం అంటే తృణీకార భావంతో చేసేది. ఉమ్, దానికి ఒక భావం ఎక్స్ప్రెస్ చేస్తాను. ఉమ్, పోరా తీసుకుని పుర్రా వాడు కొన్ని ఆ, ఒరే తరే అనేది కూడా వాడేస్తారు ఆడ, ఆ, అది అవజ్ఞాతం. ఉమ్, ఒరే నువ్వు పోరా నైనా, నన్ను వదిలిపోరా, నాకు చాలా పని ఉంది, నువ్వు పూర్రా నైనా, ఉమ్, అది అవజ్ఞాతం అనే దానికి అర్థం అండి. ఆ, అవజ్ఞాతం అంటే తిరస్కారం, పూర్తి తిరస్కార భావం. ఉమ్, అయ్యా 1 రూపాయి వేసేయండి అయ్యా, పర్వాలేదు, 1 రూపాయి ఇంతసేపు కష్టపడ్డానయ్యా, 1 రూపాయి వేసేయండి అయ్యా అంటాడు వాడు. ఆ,
కానీ ఇతను ఏమంటాడంటే, ఒరే నన్ను వదిలేరా బాబు, నన్ను వదిలేరా నాయన, నాకు చాలా పని ఉంది. కానీ ఆ రోజు నుంచి మన ఇంట్లో ఉండేటువంటి అడ్డమైన వస్తువులు ఎన్ని వాడు క్లీన్ చేసుకొని పోయినాడు చూడండి. ఆ యొక్క కృతజ్ఞత మనలో లేకుండా అతన్ని తృణీకార భావంతో చేసి అతన్ని తిరస్కార భావంతో తూలనాడడం అనేది అవజ్ఞాతము అని. రెండు ఉంది, తీసుకున్నవాడి కృతజ్ఞత లేకపోవడం, ఇచ్చేవాడికి తృణీకార భావం. చూడండి, కాబట్టి వేస్ట్ ఇది అని అర్థం. అసత్కృతం అంటే దానం తీసుకునేవాడిని గౌరవించకపోవడం, అవజ్ఞాతం అంటే దానం తీసుకునేవాడిని చులకనగా చూడడం. నంబర్ 3 అదేశ కాలే. దేశే కాలేచ పాత్రేచ అంటే అది సాత్విక దానం కింద చెప్పారు, ముందర పెట్టారు, దానికి వ్యతిరేకం ఇది. అసలు వచ్చి అడిగేటోనికి ఇచ్చేటప్పుడు టైం చూసేది ఏం లేదు. వాడు ఎలాంటి వాడు ఏం చూసేదిలే. వాడు అయ్యా అమ్మ అని అడుకుంటా వస్తే బస్సులో వస్తా ఉన్నాడు, జోబులో 10 రూపాయలు, పక్కన గాన అమ్మాయి ఉంటే, వయసులో ఉండే అమ్మాయి పక్కన ఉంటే ఆమె మెచ్చుకోవాలని డిగ్రీ కాలేజ్ చదివేటువంటి పిల్లవాడు 100 రూపాయల కాగితం ఎత్తిస్తాడు అనమాట. పక్కన వాళ్ళు మెచ్చుకోవాలి. అది టైము, వాడు దానం తీసుకునేదానికి అర్హుడా కాదా కూడా తెలియదు. కాబట్టి అదేశ కాల అంటే కాలోచితము కానిది, అవసరము కాని సమయంలో కూడా ఊరికే పక్కన వాళ్ళ మెప్పు కోసం. నెక్స్ట్ అపాత్రేభ్యశ్చ. అపాత్రేభ్యశ్చ అంటే మనం ఇచ్చేటువంటి ఈ డబ్బు గాని ఏదైనా వస్తువు గాని వాడు దుర్వినియోగం చేసే వాడికి ఇస్తే అపాత్రత అంటారండి. మనం ఇచ్చేటువంటిది ఏవో క్వార్టర్కి ఇవ్వండి అయ్యా సార్, వాడు కరెక్ట్ గానే అడుగుతాడు, అడిగేది వాడేం తప్పులేదు. ఈ రోజు సాయంత్రం క్వార్టర్ దాకపోతే నాకు మనసు బాగులేదయ్యా, మీరు ఒక క్వార్టర్ దానం చేయండి అయ్యా సార్ అని చేయి చూపిస్తాడు. ఆ పక్కనుండే వాళ్ళకి మెప్పు కోసం ఇస్తాడు ఆయన, ఇచ్చే ఆయన. అది వాడు నాశనం చేస్తున్నాడు, ఇచ్చి వాడిని చెడుపుతున్నాడు. ఇంకా ఇచ్చేటప్పుడు ఏం పక్కనుండే వాళ్ళ కోసం, ఈయన వచ్చే వాళ్ళకంతా డబ్బు ఇస్తాడని పక్కన వాళ్ళు మెచ్చుకోవాలని అర్హుడు కాని వాడికి ఇచ్చేస్తున్నాడు. ఇది అపాత్ర అంటే. కాబట్టి నంబర్ 1 దానం తీసుకునేవాడిని గౌరవించకుండా, నంబర్ 2 దానం తీసుకునేవాడిని నిర్లక్ష్యం చేస్తూ, నంబర్ 3 సమయాభావం ఆలోచించకుండా, నంబర్ 4 దుర్వినియోగం అయ్యే సమయంలో మెప్పు కోసం ఊరికే ఇచ్చేయడం. ఇన్ని రకాల్లో చేయబడేటువంటి దానాలన్నీ కూడా తామస దానం అని చెప్పబడును. దీనికి మనకు ఇంకా జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. అంటే ఇక్కడ అసత్కృతం అనేది ఇక్కడ చెప్పినప్పుడు అది తీసుకున్న వాడి కృతజ్ఞత లేకపోవడం, ఇచ్చేవాడికి తీసుకున్నవాడి పట్ల కృతజ్ఞత అంటే లేకపోవడం అంటారా? రెండోది మీరు చెప్పిన రెండోదండి. రెండోదా? ఓకే. ఇక్కడ అవజ్ఞాతం అయితే మాత్రం దానం ఇచ్చేవాడిది. ఇక్కడ పూర్తిగా చెప్తా ఉండేది దానం ఇచ్చేవాడి గురించి మాత్రమే, తీసుకునేవాడి గురించి కాదండి. దానం ఇచ్చేవాడు దాని గురించేనా? ఓకే. కేవలం దానం ఇచ్చేవాడి గురించేనండి మాట్లాడేది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మీకు ఆడి నుంచి మనం అక్కడి నుంచి వచ్చాం కదా ఇక్కడికి. ఆ క్లాస్ ముందు చెప్పిన క్లాసులో నేనొక్కటే అదే. ఓకే. ఇలా జ్ఞానంలోకి అది జ్ఞానాతీతం సూచన చేశారు. జ్ఞానంలోకి రండి. నేను ఒకటే కదా. అవును. ఇతరులు నా మంచిని కోరుతున్నారనేటువంటిదే జ్ఞానం. అతను ఏదో నన్ను దోచుకొని పుడుస్తాడనేది అజ్ఞానం. కాబట్టి వీడు చేసే జ్ఞానం అజ్ఞానంతో చేస్తున్నాడు వీడు. ఎదుటివాడిని తన స్వరూపంగా గౌరవించలేనటువంటి వ్యక్తి చేసేటువంటి దానం తామస దానం అని ఇప్పుడు మీ వల్ల తెలిసింది. క్లియర్ గా ఇప్పుడు ఏం చెప్తాడు ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ గారు. జాగ్రత్తగా చూడండి. తామస దానం అంటే ఎలా ఉంటుందండి? యవనుల పట్టణమందు, యవనులు అంటే ఎవరంటే ఆది మానవులండి. అప్పుడు దానం తీసుకోవడం ఇవ్వడం అనే అవసరం లేదు అప్పుడు. నిజానికి అప్పుడే కరెక్ట్ ఉండే ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో. దానం తీసుకోవడం ఇవ్వడం అనేది గుణాలు పెచ్చిమీరిన తర్వాత వచ్చింది. యవనులు అంటే ప్రాచీనులు అని అర్థం అండి. ప్రారంభంలో ఉన్నటువంటి మనుషులు అని అర్థం అండి. యవనుల పట్టణమునందు, అరణ్యమున, అపవిత్రమైన దేశ భాగమున, డేరాలోను లేకపోతే పట్టణంలోను, లేకపోతే 4 వీధుల కూడలి దగ్గర. 4 వీధుల కూడలి దగ్గర అంటే అదేనండి, దానం ఇచ్చేటప్పుడు ఎక్కువగా పేరు రాజస దానం నుంచి సాత్విక తామస దానం వస్తాను చూడండి. 10 మందితో మాట్లాడుతూ ఉండేటప్పుడు తృణీకార భావంతో చేస్తాడు దానం. అవే ఇవంతా.
10 మందిలో చేస్తా ఉంటాడు. ఆ 4 వీధుల కూడలి దగ్గర సరిగ్గా పొద్దుపోయే టైంలో, లేకపోతే రాత్రిళ్లలో, లేకపోతే దొంగ సొమ్ము దానం చేసేది కానీ, దొంగతనం చేసిన సొమ్మును దానం చేస్తాడు వాడు. లేకపోతే చూడండి, తను దొంగతనం చేత సంపాదించిన డబ్బంతా దానం చేసేటప్పుడు వాడు సమయానికి వదులుకునేదానికే చూస్తాడు కానీ వాడు ఎవరికి చేస్తున్నారని చూడడు. ఇప్పుడు వీడు ఒకరు పర్సు కొట్టేశాడండి, పర్సు కొట్టేశాడు, వీడిని తెలుసుకుని వాడు ఎవరో అరెస్ట్ చేస్తారని వచ్చే సమయంలో అయ్యా నీకు డబ్బులు కావాలైందా పట్టని వాడికి ఇచ్చేస్తాడు. అది దానం. అదే అట్లా ఇక ఆ దానం కూడా ఎట్ట చేస్తాడు చూడండి. భట్టులు, గారడి వాళ్ళు, వేశ్య, జోదగాండ్రతో పోలినటువంటి అపారమైన భ్రమయందు పడి ఉండేటువంటి ఇతరుల్ని మోసగించే వారికి చేసే దానము. ఒక డాన్స్ వేస్తూ ఉంటారు, డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళ సొక్కాయి కుడతా ఉంటారు. అప్పటికప్పుడు వాడి పొంగు, అది పాల పొంగు, అంటే పాలు కింద వేడైనప్పుడు పొంగుతుంది. ఒక మీటింగ్ లో ఒక ఆయన బాగా మాట్లాడుతూ ఉంటాడు, ఆయనకి వీడు ప్రకటిస్తాడు, పొగిడిస్తాడు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ దానము అఖిల భారత ప్రపంచ అచల మహాసభలో ఏదో చేశారండి శ్రీకాకుళంలో. ఒకసారి చెప్పాను మీకు, అక్కడ కృష్ణ ప్రభువుల గురించి బుర్రకథ రూపంలో చెప్పమంటే అతను వస్తానే 4 పద్యాలు పడేటప్పటికి ఎవరో ఒకరు ఎట్ట చేసినారో మరి నాకు ఐడియా లేదు కానీ పొగిడింపులు వాళ్ళ పేరు రాసి వాళ్ళకి 500 నోటు పదార్లు, 1000 నోటు పదార్లు దానం ఇవ్వడం మొదలు పెట్టారు. చివరికి కథ పోయింది కానీ వాళ్ళు ఆయన సంచి నింపుకొని వెళ్ళిపోయినాడు. అప్పటికప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఏంటి, ప్రణాళిక ఏంటి, ఆడ డబ్బులు వసూలు చేసేది కార్యక్రమం. కానీ మళ్ళా కర్త వచ్చి మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు, ఈ అప్పటికే జరగాల్సిన దోపిడీ జరిగిపోయి, అయ్యా ఇక్కడ వసూలు చేసిన డబ్బుకు నాకు ఏమాత్రం సంబంధం లేదు, నేను పూర్తి కర్తృత్వ రహిత భావంతో నేను యజ్ఞం తలపెడితే మీరు ఇట్లా వసూలు కార్యక్రమం మొదలు పెడతారని మళ్ళీ వచ్చి ఆయన చీవాట్లు పెట్టే కొంతమందిని. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి దానం తామస దానం అండి. చూడు అదే చెప్తున్నాడు, రూపవతి లావణ్యవతి స్త్రీ నాట్యం చేస్తా ఉంటుంది అనుకోండి. ఒక జాతరకి రాత్రిలో కొంతమందిని జాగారం కోసం నాట్యం చేపిస్తారు స్త్రీలని. అప్పుడు వాళ్ళ జాకెట్లకి డబ్బులు వేసి కుడతారు. వీడు ఒక 100 రూపాయల కాగితం, అది ఒక వాడి సరదా. అది తామస దానం. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది దాని ఏమంటారు, కన్నులు కొవ్విక్కి ముఖస్థుతి చేసే వారి స్థుతులు తెగగా చెవులకు వినిపిస్తూ ఉండే ఆ మ్యూజిక్, ఆ సంగీతానికి పరవశించి దానం చేస్తాడు వాడు. అందు మీదట ఈ దానం చేసే సమయంలో కూడా పుష్పము, ఇతర సుగంధ ద్రవ్యముల యొక్క కోమల సుగంధముల వలన అవయవములందు విషయ లోభములు, వాడిలో అజ్ఞాని మేల్కొన్నాడు. విషయ లోభములు, శబ్దస్పర్శ రూపరస గంధాలతో ప్రభావితమై చేసేటువంటి ఏ దానము కూడా అది పనికిరాని దానమే. చూడండి, విషయ లోభములు అనే వైతాళికుడు అనే పదాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చా? వైతాళికుడు అంటే ప్రపంచాన్ని మేల్కొల్పేవారు, జ్ఞానం, అట్లా ఏమంటారు, త్వరగా క్లైబ్యం మాస్మ గమహ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఉత్తిష్ట అంటే అక్కడ వాడాలి ఈ పదాన్ని, కానీ ఇక్కడ కూడా వాడి మనకు దీంట్లో కూడా అదే బోధ చేస్తున్నాడు. చూడండి, ఉత్తిష్ట అంటే అజ్ఞానం నుంచి నిద్ర మేలుకో అని అర్థం కదా. అటువంటి వాళ్ళని గురుజాడ, తర్వాత కందుకూరి, వీళ్ళని వైతాళికులుగా చెప్తారు. అదే పదాన్ని ఇక్కడ మనకు అవగాహన కోసం వాడారు ఇక్కడ గురుగారు. అజ్ఞాని మేలుకుంటాడంట దీంట్లో వీడికి. విషయ లోభం అనే అజ్ఞాని మేలుకొని వాడిలో సంచరించేటప్పుడు వాడు చేసే పని ఇట్టుంటది. జగత్తునంతా దోచుకుని వచ్చి సమకూర్చిన సంపద అయి ఉంటది అది. అది నీచులకు దుష్టులకు గాను, చూడు, నీచులకు దుష్టులకు గాను అనసత్రం తెలిసినాడా అని ఉంటది. దానం అనర్చుట, ఈ అన్ని దానములను నేను తామస దానం అంటారని జ్ఞానేశ్వరి చెప్తున్నారు. నన్ను ఇన్వాల్వ్ చేసుకోబోకండి. ఇప్పుడు చెప్పిన దానం అంతా తామస దానం అండి. అంతేగాక ఒక్కొక్కప్పుడు ఇంకా కొంతమందికి అయాచితంగా వస్తది. దైవయోగం వచ్చే మరి ఒక విధముగా కూడా జరుగుతుండును. దాన్ని కూడా ఏనండి అయాచితంగా వస్తుంది అనమాట. అనుకోడు, అంతవరకు అది వస్తుందని తెలియదు వాడికి, తెలియదు. అదేనండి, అప్పుడు వస్తే దాన్ని దానం చేస్తాడు. తీసుకోకుండా ఉంటే ఎవరికోకుండా అదే జరుగుతుంది. ఆట చేయడు, అవును. దాన్ని తీసుకుని వేరే వాళ్ళకి దానం అప్పుడు కరెక్ట్ అయిపోలేదా? అవును.
చూడు, కీటకములు భక్షించిన కొయ్య పైన రేఖా సంయోగం వచ్చి అప్పుడప్పుడు కొన్ని అక్షరాలు ఏర్పడతాయి. చాలా మంది వినాయకుడు బెండకాయ వచ్చింది, వినాయకుడు వంకాయ వచ్చింది, దీంట్లో దేవుడు ఉన్నాడని వాట్సాప్లు పెడుతూ ఉంటారు. ఆ సమయానికి ఆకారం ఏర్పడింది అంటే దాంట్లో వీళ్ళు ఊహించుకున్నారు దాన్ని. లేదా ఇప్పుడు 2 చేతులతో చప్పట్లు కొట్టేటప్పుడు మధ్యలో ఏదైనా ఒక పక్షి ఏదైనా వచ్చి పడిపోయింది అనుకో, ఆ చేతికి ఆ 2కి ఆ చప్పట్లకి అది గురవుతుంది. అవును, ఆ విధంగా వీడికి అనవసరంగా వచ్చేస్తుంది అనమాట, మధ్యలో వచ్చేస్తుంది. అట్లా ఒకప్పుడు తామస పురుషునికి కూడా ఆ శుభకాలము పవిత్ర స్థలము కలిసి వచ్చినప్పుడు వీటితో పాటు దానం పుచ్చుకున్నట్టు అర్హుడైన పురుషుడు కూడా అతని దగ్గరకు వస్తాడు. అప్పుడు అతను ద్రవ్యము కావలసి ఉండటం వలన తనంతట తానే ఇతనికి యాచించడం కూడా సంభవించినప్పటికీ ఆ తామస పురుషుడు మనస్సులో నామమాత్రముకైనా శ్రద్ధ ఉండదాడ. ఇదే నేను చేయమని చెప్పింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ లో చెప్పాను మీకు ఈ విషయం అని. ఇక్కడ ఒక రోజు వాల్యుయేషన్ చేయడం వల్ల 5,000 6,000 వస్తుందన్నారు. మరి ఏమంటారంటే ఇక్కడ 4th క్లాస్ ఉంటారు, ఇక్కడ దాన్ని మీరు తీసుకుని వీళ్ళకి ఇచ్చేసుకోండి అంటారు. అయ్యా నేను తీసుకుంటే ఇచ్చేదానికి నేను రావాలా? నేను తీసుకోవట్లేదు కదా అని చెప్పినాను ఆడికి, చైర్మన్ గారికి. అది మీకు చెప్పింది. అది తీసుకొని ఇవ్వడం అనేది తామస దానం అని ఇక్కడ జ్ఞానేశ్వరి చెబుతున్నారు. ఆ సమయానికి అది వచ్చింది, దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను అంత తీసుకున్నా ఇంత ఇచ్చినా అంటే అది అప్పుడు నేను దానం చేసినట్టు ప్రకటించుకున్నట్టు అవుతుంది కదా. ఈ మాట చెప్తానే చైర్మన్ గారు మాట అన్నారు, మీరు అధర్మాన్ని పాటిస్తుంటే ధర్మాన్ని మీకు మేము చెప్పాలా, ధర్మాన్ని పాటిస్తూ మీ కర్తృత్వం ఉంటే అప్పుడు మీ కర్తృత్వ రహితం చెప్పాలా, కానీ మీరు ధర్మాధర్మాలకు అతీతులండి, మీకు మేమేం చెప్పలేమండి అని మౌనం వహించారు ఆయన. వెళ్ళమని చెప్పలేదు అసలు. కూర్చోండి సార్, ఆయన ఇంకోసేపు కూర్చోండి సార్ అంటారు కానీ పొమ్మని కూడా చెప్పలేదు. అదొక ఆశ్చర్యం నాకు. అంటే వారు మంచి ఆధ్యాత్మిక సంపన్నులు అని అర్థమైంది. అంటే నేను కాసేపు కూర్చుంటే ఆయనకి ఏదో నా నుంచి తెలుస్తున్నట్టు తెలుస్తా ఉంది నాకు. మరి అది నాకు అంత దూరం తెలియదండి. కాబట్టి ఇక్కడ అయాచితంగా వచ్చే ధనాన్ని ఆడ వచ్చి నేను ఇచ్చేసినాంలే అని ఇచ్చేది నిర్లక్ష్య భావంతో. కాబట్టి అదంతా తామస దానాలండి. ఆర్ఘ్యపాదుల్ని కూడా చేయకుండా అతనికి అర్పించి, ఆర్ఘ్యపాద్యాదులు అంటే దానం చేయాలంటే దానికి చాలా ఇది ఉందండి. ఆర్ఘ్యపాద్యాదులు చెప్పారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. బలి చక్రవర్తి 3 అడుగుల నేల దానం ఇచ్చినాడు, ఎట్ట ఇచ్చినాడా? అవును, అది విష్ణు ఒక కాలు పైన ఒక కాలు పక్క ఇట్లా సంథింగ్. మరి అన్ని ప్రాసెస్ ఉంది దానం. అప్పుడు చేశాడంటే మళ్ళీ దానం ఇచ్చేదానికి వాడాడుంటాడు. అవును, దానం నన్ను గురువు గారికి ఇచ్చేసి నాకు ఇప్పుడు దానం వచ్చేదానికి ఏ వస్తువు పైన నాకు అధికారం ఎట్లుంటది మరి? కాబట్టి అదే అసలు ఇక్కడ కూడా ఆ సూచన చేయాల్సి వచ్చింది. నేను ఏం చేద్దాం, ఆర్ఘ్యపాద్యాదులను కూడా అతనికి సమర్పించకుండా అన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చా. ఆదర సత్కారములను అనర్చక తాను స్వయంగా ఈ రీతిన చేయకపోగా మరెవరితోనూ ఈ రీతిన ఆదర సత్కారములు చేయించడు. అభ్యాగతునికి కూర్చుండేదానికి అనువైన కుర్చీ కూడా ఈడు, వాడికి లక్షణం కూడా ఉండదు సరిగ్గా. ఇంకా ఇట్టి స్థితిలో గంధ అక్షతలతో అతన్ని పూజించుట ఎట్ట? తామసదానం చేసేటోడికి వాడు దాని కర్త అనుకుంటేనే వాడు తామసుడు, వాడు పనికిరాని వాడు అండి. నాకేదో ఇవ్వబడింది, నా చేత ఇవ్వబడతా ఉంది వీళ్ళకి, అంతే తప్ప దాంట్లో నేను కర్త ఎట్ట అవుతానండి ఎక్కడైనా గానీ. నేను ప్రత్యేకంగా కర్త అంటే నాకు భోక్త వస్తాడు, ఇంకా అప్పుడు నాకు జన్మ వస్తుంది. జన్మే లేదని తెలుసుకున్నవాడికి ఇవన్నీ ఎట్టుంటాయని చెప్తున్నా. కాబట్టి తామస పురుషులు అశాస్త్రీయమైన అవమానకరమైన రీతిగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ అతడు యాచకుని సత్కరించి ఏదో కొద్దిగా ధనం ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చడి విధానము రుణగ్రస్తుడు తగాదా చేయవాని చేత ఏ కొద్దో గొప్ప పెట్టి అతని బాధ తప్పించుకునే రీతిగా ఉంటది. పైగా అక్కడ చూడండి, చెప్పాను మీకు, అరే ఒరే అని కూడా అంటాడు వాడు. అది ఇక్కడ నుంచి మనం తామస దానం గురించి ఇంకా ఒక రోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జ్ఞానేశ్వరి. వాడు అరే ఒరే అని సంబోధిస్తాడు, ఇంకేమన్నా కూడా చెప్తాడు. ఈ విషయాలంతా మనం తర్వాత ఎపిసోడ్ లో 971 చూద్దామండి. అట్లా లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా
నీ వలన తేటగా తెలిసెనయ్యా, సద్భావము లేఖను చీకొట్టి చులకన భావంబుతో అపాత్రదారులకును చేసిన దానంబు తామసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జయరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.